వందల బ్రాంచీలు లేవు, వేలాది మంది విద్యార్థులు లేరు. తెలంగాణ ఎస్ఎస్సి 2025 ఫలితాలలో 600కు 590, 589, 587, 587 వంటి మార్కులతో కాకతీయ స్కూల్స్. పుస్తకాలు మారినా, పరీక్షల విధానం మారినా, మార్కుల్లోనైనా గ్రేడుల్లోనైనా మళ్ళీ మళ్ళీ కాకతీయ విద్యార్థులదే ప్రభంజనం. గెలుపు మా ఆశ కాదు, అది మా శ్వాస, మా ధ్యాస. గెలుపుకు అసలైన సిసలైన నిర్వచనం కాకతీయ స్కూల్స్. డే అండ్ రెసిడెన్షియల్, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల, ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధ్యాయుల కెపాసిటీ బిల్డింగ్ అనే కార్యక్రమం 5 రోజుల పాటు జరిగింది. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో 5 రోజుల పాటు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో భాగంగా విద్యార్థులకు విద్యా బోధన చేసేందుకు వృత్యాంతర పద్ధతులపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడంతో పాటు అనేకమైన నమూనాలతో వారికి బోధించడం జరిగింది. చివరి రోజు సందర్భంగా యోగా శిక్షకులు రిటైర్డ్ ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, శిక్షకులు రమణ ఆధ్వర్యంలో ధ్యానంపై ప్రత్యేకమైన అవగాహన కల్పించడంతో పాటు చదువుకునే విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించినట్లయితే మానసికంగా ఉల్లాసంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ 5 రోజుల శిక్షణలో అనేకమైన విషయాలను తెలుసుకోవడం జరిగిందని, పిల్లలకు మరింత అర్థమయ్యే విధంగా విద్యా బోధన చేసేందుకు ఈ శిక్షణ శిబిరం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మండల విద్యాధికారులు హేమలత, రాములతో పాటు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇవన్నీ ఇంతకు ముందు సెపరేట్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈసారి అంతా కలిపి ట్రైనింగ్ ఇచ్చారు. ఏంటి అంటే కనుక ఎస్ఈటీ లెవెల్లో 7th వరకు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా అన్ని సబ్జెక్టులు టీచ్ చేస్తారు కాబట్టి అందరికీ అన్ని విషయాల మీద అవగాహన ఉండాలి అని చెప్పేసి ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఎల్ఎన్ తర్వాత మళ్ళీ ఇదే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఎల్ఎన్ 26లో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ వృత్యంతర శిక్షణ అనేది మీ దానిలో ఉన్న కెపాసిటీ బిల్డింగ్, మీ శిక్షణ మీరు మెరుగుపరుచుకొని మీరు నేర్చుకున్న అంశాలను మీ క్లాస్ రూమ్లలో చక్కగా ఇంప్లిమెంట్ చేసేసి విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధిలో కావాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రాం అనేది అన్ని డిస్టిక్లలో అన్ని ప్లేస్లలో ఈ ప్రోగ్రాము జరుగుతుంది. మన దగ్గర చాలా మంచిగా మీరు బాగా మంచిగా నేర్చుకున్నారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అటెండ్ అయ్యారు. 100% అటెండెన్స్ ఉంది మన దగ్గర. అందరూ చక్కగా ఫీడ్బ్యాక్, చాలా మంది మంచి పార్టిసిపేట్ చేసిండ్రు. మేము పార్టిసిపెంట్స్ కూడా మీకు ఖచ్చితంగా మీకు సత్కారం చేయడం జరుగుతుంది. తర్వాత చక్కగా చెప్పిన ఆర్పీలకు కూడా మేము సత్కారం చేయడం జరుగుతుంది కూడా పెడతారు. మీరు ఇప్పుడు ఈ ట్రైనింగ్ తోటే సరిపోయింది అని మీరు మాత్రం అనుకోవద్దు. ఈ ఆర్పీసే మీకు కొనసాగుతారు. మనకు కాంప్లెక్స్ క్లాసెస్ ఉంటాయి. కాంప్లెక్స్లలో వీళ్ళు ఖచ్చితంగా మీకు వన్ డే ఖచ్చితంగా క్లాసులు చెప్తారు. అప్పుడు కూడా మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ దసరా హాలిడేస్లో కూడా పెట్టే ప్రపోజల్ ఉంది. ఈ నెల 20న ప్రారంభమైంది. ఇది ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం. కెపాసిటీ బిల్డింగ్ అనే ప్రోగ్రాం తోటి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉపాధ్యాయులందరికీ అన్ని సబ్జెక్టులలో మరి వృత్యంతర శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే మన జమ్మికుంట బాయ్స్ హై స్కూల్లో కార్యక్రమం స్టార్ట్ అయింది. మరి చాలా మా ఒక ఆర్పీలు అందరూ కూడా చాలా చక్కగా వివిధ సబ్జెక్టులలో నిష్ణాతులై మాకు చక్కగా శిక్షణ ఇచ్చారు. మేము కూడా పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉండే ఆ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మరి చక్కగా వారికి నేర్చుకునే విషయాలన్నీ కూడా కూలంకుషంగా చెప్పడానికి మీ ఆసక్తి చూపించాం. చాలా ఆహ్లాదకర వాతావరణంలో ఆటపాటలతోటి మరి ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ 5వ రోజు చేరుకున్నది. ఇందులో భాగంగా ఇవాళ మరి ధ్యానంపై కూడా రమణ గారు ఆర్ట్ఫుల్నెస్ అనే కార్యక్రమంలో ఈరోజు కూడా మాకు ధ్యానంలో మంచి అది ఇచ్చారు, మంచి కార్యక్రమం నిర్వహించారు. వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా కోర్స్ డైరెక్టర్ ఎంబీఓ గారు హేమలత మేడం గారు కూడా చాలా చక్కగా అన్ని వసతులు కల్పించి మరి శిక్షణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము కొనసాగిస్తున్నాం. 2వ తరగతుల ఒత్తు పదాలు 3వ తరగతి 3, 4, 5 తరగతులలో రాయడం ఒక వాక్యాలనే మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 1, 2 తరగతులలో 10 పదాలలో
8 పదాలు కనుక రాయగలిగితే వారు చేయగలిగిన వారుగా మనం పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా 3, 4, 5 తరగతులకు 5 వాక్యాలలో 4 కనుక సరిగా రాయగలిగితేనే వారు ఆ సామర్థ్యాన్ని సాధించిన వారుగా. ప్రైమరీ స్థాయి, హై స్కూల్ స్థాయి, జిహెచ్ఎం స్థాయి, ఎంబీఓల స్థాయి నుంచి అందరికీ శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. దాదాపు ప్రైమరీ స్థాయి శిక్షణ కార్యక్రమం ఈరోజు 5వ రోజు ముగించడం జరిగింది. మన ఇల్లంతకుంట మండలం నుంచి దాదాపు 8 మంది ఎంఆర్పీలకు జిల్లా స్థాయికి పోయి అక్కడ శిక్షణ నేర్చుకొని మన మండల స్థాయికి వచ్చి మన ఇల్లంతకొండ మండలంలో 30 మంది ఉపాధ్యాయ మిత్రులకు శిక్షణలో హాజరు కావడం జరిగింది. ఉన్న అందరిలో ఏ ఒక్కరూ ఆబ్సెంట్ కాకుండా అందరూ శిక్షణను విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇక్కడ మీరు నేర్చుకున్న విషయాలని మీ పాఠశాలలో తీసుకుపోయి మీ విద్యార్థులకు తీర్చిదిద్దే విధంగా 100% నాణ్యమైన విద్యను అందించే విధంగా కృషి చేస్తారని, మరియు అలాగే డ్రాప్అవుట్ స్థాయి లేకుండా 100% ఎన్రోల్మెంట్ పెంచే విధంగా కృషి చేస్తారని కోరుకుంటూ ముగించుకుంటాం.